సకాయ కర్రీ. ఫ్రెండ్స్ ఇదిగోండి, దీనైతే కూర అయితే భలే టేస్ట్గా వచ్చింది. మరి బాగానే ఉందా? కలిపి మిక్స్ చేసి సూపర్ ఉంది పుష్పరాజు. నిజంగా బాగుందిరా నిజంగా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే, మేమైతే ఈరోజు మా గిరిజన పద్ధతిలో, మా గిరిజన స్టైల్లో ఈరోజు అయితే ఆ పనసకాయని మేమైతే కూర వండేసి ఈ వీడియోలో చూపేయబోతున్నాం. ఈ వీడియోని చివరిదాకా చూడండి. పనసకాయని ఏ విధంగా మేమైతే కూర ప్రిపేర్ చేస్తాం అనేది మీకైతే క్లియర్ కట్గా మేమైతే చూపిస్తాం. ఈ పనసకాయ కూర అయితే మన పల్లెటూరులో, మన ఇళ్లలో మాత్రమే కాకుండా హోటల్స్లో, రెస్టారెంట్స్లో కూడా చాలా ఇష్టంగా అయితే ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటారు. ఇది చేసినప్పుడు అయితే అసలు నాన్ వెజ్జా వెజ్జా అన్న ఐడియా కూడా, అన్న ఆలోచన కూడా వచ్చేస్తుంది అనమాట. టేస్ట్ ఆ విధంగా ఉంటుంది. దీన్నైతే కంప్లీట్ వెజ్జే కాబట్టి మా గిరిజన ప్రాంతంలో వెజ్ స్టైల్లో మేము మీకు వండి చూపించబోతున్నాం. సరే, మరి మా గిరిజన ప్రాంతంలో ఏ విధంగా ఈ పనసకాయ కూరని వండుకుని తింటాము ఈ వీడియోలో మీకు చూపిస్తాం. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఈ వీడియోని చూసే ముందు ఎవరైతే మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మేమైతే వెళ్తున్నాం పనసకాయల కోసం అని. మేమైతే కొద్దిగా దూరం అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్, మేమైతే ఇదిగోండి ఇక్కడైతే కొన్ని వాటర్ అయితే తాగేసి ఇంకా మేమైతే పనసకాయ కోసం అయితే ఇంక వెళ్తాం. యాక్చువల్లీ ఈ బాటిల్ అయితే కూల్ డ్రింక్స్ తాగి నేనే పడేస్తే మళ్ళీ వచ్చి తీసుకో అని చెప్పి ఇక్కడ బాగానే బాటిల్ అయితే తీసుకొచ్చాడు. మేము కూల్ డ్రింక్స్ ఒక 3 అయితే తీసుకున్నాం. మేమైతే తాగిన బాటిల్స్ అయితే పడేస్తాం. మనోడు బాగానే లక్కీగా తీసుకొచ్చాడు. నువ్వు మూత తీసుకురావాల్సింది. వాటర్ అయితే చాలా బాగున్నాయి పుష్పరాజు. ఏ మాట కా మాట సూపర్ ఉన్న వాటర్ అయితే, స్వచ్ఛమైన నీళ్ళు. ఫ్రెండ్స్, మేమైతే అదిగోండి ఆ ఒక ఘాట్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. అలా ఎక్కిన తర్వాత కాసేపు కొద్దిగా ముందుకెళ్తే ఆ చెట్టు అయితే ఉంటుంది, పనసకాయ చెట్టు. అక్కడి నుంచి ఒకటైతే మేము ఏరుకుని రావాలి. మేము ఇక్కడ నుంచి సార్ కూర వీడియో ఇక్కడి నుంచే కదా మనం చేసాం ఒకసారి. మనకు బాగానే దొరికాయి ఆ రోజు కదా. సార్ కూర వీడియో కూడా అద్భుతంగా వచ్చింది. ఆ సార్ కూర వీడియో అది కూడా మేము ఇక్కడే చేసాం. కాదురా పుష్పరాజు, చెప్పరాజు, చూడు ఈ పొలం ఇక్కడ నుంచి గట్లేదు కదా. అసలు ఎందుకు వీళ్ళు గట్టంతా ఇలా పాడు చేశారంట? కాదు అంటే మన వాళ్ళు పీతలు పడుతుంటారు కదా ఎక్కువగా. పీతలు ఎక్కువ పట్టడం వలన మొత్తం గట్ట అంతా కూడా పాడు చేశారు. పట్టాం పీతలు, నీకు గుర్తుందా? అప్పుడు మనం పట్టినప్పుడు ఇంత మనము ఇదేం చేయలేదు, అంత డ్యామేజ్ చేయలేదు. చూడు మన వాళ్ళు ఎలా చేశారో, మొత్తం అంతా పీతల కోసం మొత్తం అంతా పాడు చేశారు. ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, ఇది ఏంటో మీకు తెలుసా? మీరు గుర్తుపట్టారా? కరివేపాకు. మా గిరిజన ప్రాంతాల్లో చాలా ఫ్రీగా ఈజీగా దొరుకుతుంది అనమాట. కానీ ఇది సిటీలో కొనుక్కుందామంటే కెట్ట 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. మా గిరిజన ప్రాంతాల్లో ఉండాల్సిన బెనిఫిట్స్ ఏంటంటే మ్యాక్సిమం సగానికి సగం ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, కూరకు వాడాల్సిన అన్ని ఫ్రీగా ఇలా తుప్పల్లో మొలిచేస్తాయి అనమాట. తుప్పలాగా మొలిచేస్తాయి. వీటి కర్రలతో కూడా మా ఏరియా పిల్లలు కూడా ఆడుకుంటారు అనమాట. సరే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడైతే మనలు చిన్నగా ప్లేస్ అయితే ఈ విధంగా చేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే పసుపు అయితే ఉడకబెట్టారనమాట. ఉడకబెట్టేసి ఇక్కడ ఆరబెట్టడం జరిగింది. మా వాళ్ళు ఆరబెట్టిన పసుపుని కాయడానికి ఈ విధంగా ఒక చిన్న పాక అయితే కట్టుకొని ఈ విధంగా ఇక్కడే బస చేస్తూ, అదే క్యాంపింగ్ చేస్తూ ఈ పసుపుని కాసేవారు మా వాళ్ళు అయితే. చూస్తున్నారు కదా, ఇక్కడైతే పువ్వులు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. చూడరా పుష్పరాజు, పువ్వులు అంతా కూడా భలే కనిపిస్తున్నాయి కదా, రెడ్ గా. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇందాక కరివేపాకు గురించి చెప్పాను కదా, ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మొలిచేస్తాయని. చూడండి ఇక్కడ అంతా అదే అన్నమాట కరివేపాకు. ఇలా ఫ్రీగా మొలిచేస్తాం, మేము నరికి పారేస్తాం కూడా. కానీ సిటీలో అయితే ఇలాంటివి అసలు దొరకవు, డబ్బులు పెట్టి కొనుక్కోవాలన్నమాట. మన విలేజ్ లో ఉన్న బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనమాట. మా ప్రాంతంలో ఇలాంటివి ఎక్కడ చూసినా దొరుకుతూనే ఉంటాయి. ఫ్రెండ్స్ చూడండి, నేను రావాల్సిన చెట్టుకి అయితే చేరుకున్నాం. అదిగోండి పనసకాయలు అయితే మనకు కనిపిస్తుంటాయి. అందులో ఒకటి మనం అయితే తెంచుకొనేసి ఇంటికి తీసుకెళ్ళేసి మనం అయితే కూర ప్రిపేర్ చేసేస్తాం. రండి, ఏది తీసుకుందాం, ఏ కాయ బాగుంటుంది? ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవైతే మొత్తం పనసకాయలే. ఇవి చూడడానికి ఇంతే సైజు కాదు, ఇంకా పెద్ద సైజే అవుతాయి.
ఆవులని మేపేటప్పుడు మేమైతే ఇక్కడ వచ్చి చాలా సార్లు తినేవాళ్ళం. ఇవైతే ఇవి మేము ఆవులు కాసేటప్పుడు మాకైతే బాగా యూజ్ఫుల్ అవుతాయి. ఇవైతే పండిన తర్వాత తినే వీడియో కూడా మీకు చూపిస్తాం. చేద్దాం, అది కూడా త్వరలో చేద్దాం. సరే, మనకి ఇందులో ఉంటాయి కదా తొన్నలు, అవైతే ముద్రకూడదు అనమాట. ఆ ముద్ర అనేది మనం అయితే దీని అయితే కూర ప్రిపేర్ చేయడానికి బాగుంటుంది. ముదిరింది అయితే చెయ్యరు. ఫ్రెండ్స్ అయితే చూపించు. మేమైతే కత్తి తీసుకురావాల్సింది. మనం అరే తెగట్లేదురా. తెగింది దిగత్తనే. జాగ్రత్త, జిగురు అంటే మళ్ళీ కొబ్బరి నూనె రాస్తే కానీ పోదు. సరే, దీన్ని అయితే ఇంటికి తీసుకెళ్ళిపోయి దీన్ని ముక్కలుగా నరికేసి అదే కోసేసి కూర ఎలా వండాలో మేము మీకు చూపించబోతున్నాం అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చక్కగా పోతుంది చిగురు అయితే. పొడమా కదాబా. వెళ్ళేకి ఈ విధంగా అయితే బాగా ఇది మొత్తం నరుక్కోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే దీని పై పొర్రను అయితే ఈ విధంగా నరికేం చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే ఉంటుంది. దీన్ని ఇంకా పని అయితే ఇంకా అవ్వలేదు. దీన్ని మనం తీసుకెళ్ళిన తర్వాత దీన్ని అయితే మొత్తం నరకాల్సి ఉంటుంది, చిన్న చిన్న ముక్కలుగా. అలా నరికిన తర్వాత మనం అయితే కూరకైతే ఇంకా చేసుకోవచ్చు అనమాట. దీన్ని అయితే బాగా కడిగిదాం. చూడండి జిగురు ఎంత తేలుతుందో. ఇదిగోండి, చేతులంతా జిగురు మొత్తం అంటుకొని పోయింది. నాకైతే వాచ్ కూడా తడిసిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, మనమైతే దీన్ని అంతా పైన భాగం అయితే తీసాం కదా. ఇప్పుడు మనం ఇంటికి తీసుకెళ్ళి దీన్ని అయితే కూర ప్రిపేర్ చేద్దాం. చూడండి, మనమైతే ఈ విధంగా అయితే పనసకాయని తీసుకొచ్చి ఈ విధంగా పైన తొక్కనైతే తీసేసి ఈ విధంగా ఇప్పుడైతే ఇంకో పని ఉంది. దీని అయితే చిన్న చిన్న ముక్కలుగా మనమైతే నరికేసిన తర్వాత దీన్ని అయితే కాసేపు ఉడకపెట్టేసి మనమైతే వంట అయితే చేసుకోవాలి. సరే, వీటిని అయితే ఏ విధంగా నరుకుతాం అనేది నేనైతే చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నరకాలన్నమాట. చిన్న చిన్న పీసెస్గా మనమైతే వీటిని నరకాలి. చిన్న చిన్న భాగాలుగా ఈ విధంగా అయితే నరకడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, దగ్గర వచ్చి చూపించు బ్రో. ఇదిగోండి, ఈ విధంగా నరికినవి ఇవన్నీ కూడా మనం ఇప్పుడైతే చిన్న తప్పేలలో మనం వేసి వీటిని అయితే ఉడకపెట్టేసి ఇంకా కూరకైతే ఇంకా సిద్ధం చేసేద్దాం. ఈ విధంగా కడిగేసిన తర్వాత చిన్న తప్పేలలో వేయడం జరుగుతుంది. దీని అయితే మూడు నాలుగు సార్లు కడగాలి ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి మేమైతే బాగా కడిగేస్తాం. ఇక వీటిని వెళ్ళేసి ఇంకా కూర అయితే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సరే, మరి మనం అయితే ఇంటికి వెళ్ళేసి కలుగుతామండి. ఇక్కడ ఈ తప్పేలలో అయితే వేస్తాం అన్నమాట. అక్కడైతే కొన్ని వాటర్ ఉన్నాయి, కొన్ని వాటర్ వేసి వీటిని అయితే బాగా ఉడకపెట్టాలన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నైపులు సరైన నైపులు లేకుండా ఇలా కష్టపడుతున్నాం. కత్తులు ఫ్రెండ్స్, ఇదిగోండి మేమైతే ఉడకబెట్టినవి ఈ విధంగా అయితే తీయడం జరిగింది. ఇదిగోండి, ఇదే విధంగా ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. వీటిని బాగా మరిగించిన తర్వాత ఉల్లిపాయలు అయితే టమాటాలు అయితే బాగా ఉడికిన తర్వాత మేము అయితే ఈ విధంగా వీటిని బాగా దంచమన్నమాట. దంచిన తర్వాత ఇప్పుడైతే మనం ఇది చేసుకున్నాం కదా పనసకాయ, దీని ఒక ఇదైతే వేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే వేసుకోవాలి. మేమైతే చాలా ఎక్కువనే చేసాము. వండేసుకున్నాం. ఇదిగోండి, మొత్తం అయిపోయింది. ఈసారి దీని అయితే మేము దింపేసి మేమైతే ఇంకా దీంతో అయితే మేము తినేసి దీని ఒక టేస్ట్ అయితే ఎలా ఉందో మీకైతే చెప్తాం. చేసుకున్న ఇదేంటి పనసకాయ కర్రీ నేనే తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇదిగోండి, దీని అయితే కూర అయితే భలే టేస్ట్గా వచ్చింది. మరి బాగానే ఉందా?
ఎలా అనిపించింది? ఇంబటి వాడ అలాగే ఉండు కలిపి మిక్స్ చేసి సూపర్ ఉంది పుష్పరాజు, నిజంగా బాగుందిరా నిజంగా. హైలైట్. కాదు, ఇంత కూరతో అన్నం ఇంత తినడానికి అవుతుందిరా. మనం మొత్తం కరెక్ట్ వేసాం, సాల్ట్ కానీ, కారం కానీ, మిరపకాయలు కానీ, టమాటా అంతా పర్ఫెక్ట్. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా ముద్ద కలిపేసి ఇలా తింటుంటే బాబా టేస్ట్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మేమైతే పనసకాయని తీసుకొచ్చి ఈ విధంగా కూరని అయితే చేసుకొని తినడం జరిగింది. కూర అయితే భలే టేస్టీగా ఉంది. మీరు కూడా చేసుకొని తినండి, టేస్ట్ అయితే బాగుంది. సరే, మరి ఈ విధంగా చూసారు కదా, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చితే మన వీడియోస్ని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో గిరిజన సంస్కృతి అలాగే ఆహారపు అలవాట్ల వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.